కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను సర్పంచ్లను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకల్లో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్లను గ్రామ పంచాయతీలను ఏమాత్రం పట్టించుకోలేదని, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ నిర్లక్ష్యం గురించి ప్రశ్నించి వారి ఓట్లు దండుకొని ఇప్పుడు గ్రామ పంచాయతీలను పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు రాక ఎంతో మంది సర్పంచులు గతంలో ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పటికీ అదే కొనసాగుతోందని అన్నారు. దసరాలోపు పెండింగ్ బిల్లులు అన్నీ క్లియర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ విధించారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల తరపున ఆందోళన చేపడతామని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. పెట్టుకున్నాడు ఎవడు బాగుపడు, ఎద్దేడిసిన వ్యవసాయం రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు. ఇవాళ రైతులు ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేయడానికి డిమాండ్ చెల్లించమని చెప్పి ఇక్కడ కోరితే పోలీసులు పంపించారు. ఇంతమంది పోలీసుల దగ్గర మన నక్సలెట్లమా, మన సంఘ విధుల శక్తులమా, మన కొట్లాటోళ్ళమా అడుగుతాం మనం. ఇవాళ అంటే ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజలకు న్యాయమైన సమస్య పరిష్కరించమని చెప్పినప్పుడు వాడేది మాత్రం పోలీసులు చెప్పి అర్థమైంది. ఈయన కూడా దానికి అతీతం ఏం కాదు. కాబట్టి ఇవాళ రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ గడికేసర్ సొసైటీలో కావచ్చు, మొత్తం కావచ్చు, వెంటనే చెల్లించాలని చెప్పి నేను వాళ్ళ పక్షాన డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారికి. కోఆపరేటివ్ బ్యాంకులలో ఇవాళ మా రామిరెడ్డి గారు చెప్పిన 9% మేము కమర్షియల్ బ్యాంకులు తెచ్చుకొని 7% మేము రుణం ఇస్తున్నది అంటే కోఆపరేటివ్ వ్యవస్థ అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ఈ కోఆపరేటివ్ వ్యవస్థకి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన వడ్డీ అయితే ఉందో ఆ వడ్డీని తక్షణమే ఎప్పటికప్పుడు చెల్లించమని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నా. రైతుతో గోక్కునే ప్రయత్నం చేయకండి, రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. ఇవాళ రైతు బంధు ఉండే ఈయన ఏం చెప్పిండు, 5,000 ఎంపీ షాది, సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు ఎంపీ షాది, నేను వస్తే 15,000 ఇస్తా అని చెప్పిండు. కౌలు రైతాంగం కూడా ఇస్తా అని చెప్పిండు. ఏ భూములైతే కలిగి ఉన్న యజమాని వ్యవసాయం చేయకపోతే కౌలు తీసుకున్న రైతులు కూడా ఇస్తా అని చెప్పిండు. మీకు తెలుసు, చివరికి రైతు దగ్గర కూలీ చేసిన రైతు కూలీలకు కూడా నెలకు 1,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. మనం చెప్పలే, ఆయన చెప్పిండు. ఇవాళ 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 పైచిలకు సమస్యలు ఏవైతే చెప్పిండో గవాడి గురించి అడుగుతుంది తప్ప మన ఒక్క మాట కూడా పొల్లు పోకుండా వాళ్ళు చెప్పండి మనం అడగట్లేదనే విషయం మనం మర్చిపోవద్దు.